మీ కూటమి ప్రభుత్వం అడగకుండా, దళిత క్రైస్తవ ఓట్లు మీ కూటమి ప్రభుత్వం అడగకుండా మీరు గెలిచి చూపించిన రోజున ఈ జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇంకొకసారి మీడియాలో కనిపించాడు. అస్త్ర సన్యాసం వదిలేసి ఒక్క రోజు కూడా మీడియాలోకి రాకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా. కూటమి ప్రభుత్వం ఇదే స్టాండ్ మీద మాకు దళిత క్రైస్తవుల ఓట్లు అవసరం లేదు, వాళ్ళు మైనారిటీ పీపుల్, రఘురామకృష్ణరాజు మాట్లాడిన ప్రతి మాటని మా కూటమి ప్రభుత్వం ఎండార్స్ చేస్తుందని చెప్పగలిగిన రోజున, అదే మాట చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళి గెలవగలిగిన రోజున ఈ రాష్ట్రంలోనే జడా శ్రావణ్ కుమార్ ఉండడు. మీరు రాసి పెట్టుకోండి. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీరు చెప్పిన మాట మీ కూటమి ప్రభుత్వం చేత చెప్పించగలరా? రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకొని, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటే మీ రాజకీయాల కోసం, రఘురామకృష్ణరాజు రాజకీయాల కోసం, రఘురామకృష్ణరాజుకి పదవి రాలేదని, రఘురామకృష్ణరాజుకి చెప్పిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదని, రఘురామకృష్ణరాజుకి ప్రాముఖ్యత లేదని, రఘురామకృష్ణరాజుకి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎందుకోసం పోరాటం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కదా జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసింది. ఈ ప్రభుత్వంలో పదవి ఇవ్వలేదని కదా ఈరోజు కాస్ట్ని అడ్డం పెట్టుకుంది. నీకు ఇచ్చినటువంటి పదవి సరిపోలేదని కదా ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వాన్ని కూడా ముంచే ప్రయత్నం చేసి రాష్ట్రంలో 1,20,00,000 మంది ఒక్క షాట్ తోటి కూటమి ప్రభుత్వానికి దూరం చేసింది. ఈరోజు 1,20,00,000 మంది దళిత క్రైస్తవులు నీ మూలంగా ఈరోజు మదన పడిపోతున్నారు, ఈరోజు రగిలిపోతున్నారు. రాష్ట్రంలో నీకు ఏ రోజైనా మీ పార్టీకి బుద్ధి చెప్పటానికి ఏ రోజు అవకాశం వస్తుందో ఆ రోజు సిద్ధంగా ఉన్నారు అని ఈ మీడియా సాక్షిగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. జూన్ 28వ తారీఖున సోదరులారా, దళిత క్రైస్తవ సమాజం మొత్తం ఈరోజు ప్రపంచానికి వాళ్ళ యూనిటీని చూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. జూన్ 28వ తారీఖున ఏలూరులో జేవియర్ ఇంగ్లీష్ మీడియం గ్రౌండ్స్లో దళిత క్రైస్తవుల సమర శంకారామం పేరు మీద ఒక బహిరంగ సభని ఇప్పటికే ప్రకటించాం. నేను ప్రతి క్రైస్తవ దళిత బహుజన సోదరుని కోరుతున్నా, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉండి ప్రజాస్వామ్యవాదిగా ఉన్న ప్రతి వ్యక్తిని కోరుతున్నా. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పెట్టేటువంటి సభ. ఈ సభ కేవలం కొంతమందిని ఉద్దేశించిన సభ మాత్రమే కాదు. రాజ్యాంగంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడే విధంగా ఏ వ్యక్తి ప్రవర్తించినా దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు గళమెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు దళిత క్రైస్తవ సోదరులు ఈరోజు రాష్ట్రంలో సెకండ్ గ్రేడ్ పీపుల్గా ఎంతో బాధలను అనుభవిస్తున్నారు. ఈ బాధలన్నింటినీ కూడా ప్రపంచానికి వాళ్ళ ఐకమత్యాన్ని చూపాలంటే జూన్ 28వ తారీఖున ఏలూరులో జరిగే బహిరంగ సభలో, సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ఖచ్చితంగా ప్రతి దళితుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి బహుజనవాది, ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి, ప్రతి సంఘ రక్షకుడు, ప్రతి పాస్టర్ ఆ రోజు ఏలూరులో 4 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని మన యొక్క బాధని, మనకున్న హక్కుని, మనకున్న అధికారాలను, మనకున్నటువంటి బాధ్యతల్ని ఈ ప్రపంచానికి చూపించాల్సినటువంటి సమయం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రఘురామకృష్ణరాజుకు మాత్రమే కాదు, ఇది ఒక మీడియాకు చూపించాల్సింది, ఒక ప్రభుత్వానికి చూపించాల్సింది. ఎవరెవరైతే తక్కువ చేసి కులాలని, మతాలని, సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే రాజకీయ నాయకులకి ఈ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ఒక కనువిప్పు కావాలి. ఈ రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు సమాజంలో ఇంకా భవిష్యత్తులో చాలా మంది వస్తారు. వీళ్ళ అందరికీ ఒక్క పాయింట్ తోటి చెప్పి పెట్టాలి. ఎందుకంటే ఓటు అనేది ఒక కులానికి పరిమితం కాదు, మతం అనేది ఇంకొక కులానికి పరిమితం కానే కాదు. మతము, ఓటు అనేది ఇది ఒక ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆలోచన. నేను స్వేచ్ఛగా ఎవరికి ఓటేయాలో వేసుకోవాలి, నేను ఏ మతాన్ని ఆచరించాలో ఆచరించాలి. అంతేగాని నువ్వు ఓటు నాకు అవసరం లేదు అని నిన్ను అవమానించటం, నువ్వు ఈ మతంలోకి వెళ్తున్నావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తారని అంటాం, ఇవి రెండు కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటివే అని రాష్ట్ర ప్రజలు గమనించారు. నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, జూన్ 28వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఏలూరు జేవిఎస్ గ్రౌండ్స్లో ప్రతి ఒక్క దళిత క్రైస్తవ బహుజన ప్రజాస్వామ్యవాది గళమెత్తి తమ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి, పొలికేక పెట్టాల్సినటువంటి సందర్భం ఉంది అని గమనించి మీరు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తుల్ని
శక్తులతో పోరాటం అనేది వ్యవస్థకు మంచిది. ఈ వ్యవస్థను మనం కాపాడుకోవాలి అంటే రఘురామకృష్ణరావు లాంటి అసాంఘిక శక్తుల్ని రాజకీయంగా పతనం చేయాలి. వ్యక్తిగతంగా మనకెందుకు? వ్యక్తిగతంగా ఆయన రేపొద్దున ఉండి కాన్స్టిట్యున్సీలో నుంచి కాదు, రాష్ట్రంలో నువ్వు ఏ కాన్స్టిట్యున్సీలో నుంచున్నా రఘురామకృష్ణరాజు మీరు గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఎంపీగా గెలుస్తారా, ఎమ్మెల్యేగా గెలుస్తారా, మీరు ప్రజాప్రతినిధిగా శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ, రాజ్యసభలో అయితే నేను చెప్పలేను, శాసనసభలో కానీ లోక్సభలో కానీ మీరు అడుగు పెడితే, నేను ఇంకోటి మాట కూడా చెప్తున్నా, మీరు నెక్స్ట్ రాష్ట్రంలో ఏ ఎలక్షన్లో గెలిచినా మీరు గెలిచి ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టిన మరుక్షణం రాష్ట్ర రాజకీయాల్లో నుంచి నేను ఎలిమినేట్ అయిపోతాను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ మీకు తీసుకోండి. నేను రాష్ట్రంలో మీడియా సాక్షిగా చెప్తున్నా, నేను చెప్పిన సుప్రీంకోర్టులో ఆకువీడులో సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి అధికారుల బట్టలెప్పదీసే కార్యక్రమం సీరియస్గా కొనసాగుద్ది. వాళ్ళు తప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన కారణంగా రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితికి వస్తుంది. కలెక్టర్, కమిషనర్, రెవెన్యూ అధికారులు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను. నేను అన్నట్టుగానే జూన్ 13వ తారీఖున కేసు విచారణలో ఖచ్చితంగా ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది. అధికారులను అయితే వదిలే ప్రశ్నే లేదు. 2029 అయినా సరే కేసు రీఓపెన్ అవుతుంది. అధికారం మీరు ఏదో అధికారం చూసుకొని పెద్ద పెద్ద 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి లాయర్లు పెట్టి ఒకవేళ మీరు మేనేజ్ చేస్తే ఏమైంది? ఏమీ కాదు. కలెక్టర్ ఎక్కడికి పోదు, కమిషనర్ ఎక్కడికి పోడు, ఎంఆర్ఓ ఎక్కడికి పోడు, జడా శ్రవణ్ కుమార్ ఎక్కడికి పోడు. రఘురామకృష్ణరాజు ఉంటే ఉంటాడు, లేకపోతే ఢిల్లీ పని. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి గబక్కన ఏమైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటమంటూ జరిగితే ప్రమాణ స్వీకారం అయిపోయేలోపు గాలిలో ఉంటుంది ఫ్లైట్. పక్కన ఆయన అడుగుతారు, రఘురామకృష్ణరాజు ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ వెళ్తున్నాను. ఎప్పుడు వస్తారు? 2034 మేలో వస్తారండి. అటేంటి ఈ మధ్యలో రానండి. ఏమండి ఉన్నాడు కదండి అక్కడ ఒక ముఖ్యమంత్రి, ఆయన ఉన్నాక నేను రానండి ఢిల్లీ. ఆస్త్ర సన్యాసం చేసి సో కాబట్టి ఇక్కడ ఉండేది ఎవరు? జడా శ్రవణ్ కుమారు, కలెక్టరు, కమిషనరు. కలెక్టర్ ఫోన్ చేస్తాడు, కలెక్టర్ ఫోన్ చేస్తుంది లేడీ, సార్ రఘురామకృష్ణరాజు గారు పర్మిషన్ ఇచ్చాను, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? అవుట్ ఆఫ్ కవరేజ్ అమ్మా, సార్ లేరు. ఇది అధికారుల పరిస్థితి. కాబట్టి